నమస్తే, వెల్కమ్ టు స్టార్ ట్రెక్. మనతో పాటుగా ఉన్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, న్యూమరాలజికల్లీ 2025 అందరికీ ఏ విధంగా ఉండబోతుందో చెప్తున్నారు. నెంబర్ 7 7వ తారీఖున ఎవరైనా పుట్టి ఉంటే కనుక వాళ్ళందరికీ 2025లో ఎలా ఉంటుంది? సంతోషం. 7వ తారీఖు మీరు ఏ నెలలో అయినా సరే 7వ తారీఖు కానివ్వండి, 16వ తారీఖు కానివ్వండి, 25వ తారీఖు కానివ్వండి పుట్టి ఉన్నట్లయితే మీరు 7వ నంబర్తో రిలేట్ చేయబడతారు. అంటే మీ పర్సనాలిటీ నంబర్, మీ పర్సనల్ నంబర్, నెంబర్ 7. ఈ 7 సంఖ్య 7వ నంబర్ ఎలా ఉంటుంది అని అంటే జనరల్గా రూట్స్కి సంబంధించిన నంబర్ ఇది. అంటే మన బేసిక్ తత్వమే వీళ్ళది పునాదులకి సంబంధించిన నంబర్. జనరల్గా 7 సంఖ్య పుట్టిన వాళ్ళని ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి చూడండి. వీళ్ళు యాన్సెస్టర్స్కి కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, తోబుట్టువులు కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్లో కానివ్వండి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ వెళ్తారు. వీళ్ళకి చుట్టూతా జనం కావాలి, వీళ్ళు ఒంటరిగా కూర్చోలేరు. నెంబర్ 7 ఎప్పుడు కూడా కూర్చోరు వీళ్ళు. తర్వాత వీళ్ళకి ఫ్యామిలీ టైస్ కూడా చాలా బాగుంటాయి. వీళ్ళే మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటూ ఉంటారు అనమాట ఇన్ జనరల్ నెంబర్ 7. బట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏమవుతుందంటే లోన్లీనెస్ ఎక్కడో ఒక చోట వీళ్ళ జీవితంలో వచ్చేసింది. చుట్టూ అందరూ ఉన్నప్పటికీ వీళ్ళు ఒంటరి వాళ్ళే. వీళ్ళ మనసు ఒంటరిగా పీడింపబడుతూ ఉంటుంది. లోపల 10 మంది ఉంటారు, 10% ఎక్కువ వీళ్ళకి మనసులో లోపల ఏదో ఒక బాధ కంటిన్యూస్ అనమాట, నిరంతరంగా ఉంటూనే ఉంటుంది. ఆ తత్వానికి, కుజ భగవానుడి యొక్క తత్వానికి ఈ సంవత్సరం 2025లో మీకు ఎలా ఉంటుంది అనేది చెప్పుకుందాం. 9వ సంఖ్య కుజ భగవానుడి యొక్క సంఖ్య. స్పీడ్, యాక్షన్, నిమిషం కూడా ఆగలేని సంఖ్య ఇది. ఇలా పట్టుకోవాలన్నమాట. ఇలా ముందుకు దూకుతుంటే ఇలా పట్టుకోవాలి, ఇలా ముందుకు దూకుతుంటే ఇలా పట్టుకోవాలి. కేతు భగవానుడు నిదానం, శూన్యం, ఆకాశం. సో ఈ స్లోకి ఈ స్పీడ్కి ఎక్కడ పొందం లేదు. అంటే మనం ఏం చేయాలి ఈ సంవత్సరం? స్లో డౌన్ అవ్వాలి, సింపుల్గా స్లో డౌన్ అవ్వాలి. లేదా బ్యాలెన్స్డ్ అప్రోచ్తో సరి అయిన నిర్ణయాలు. మీ అందరికీ సంవత్సరం మొత్తానికి ఒకటే ఒక టిప్ చెప్తానండి. సరైన నిర్ణయం, సరైన మాట తీరు, సరైన తత్వం, అంతే. జనరల్గా అవి మనిషి లక్షణాలు కదండి అని మీరు నన్ను అడగచ్చు. కరెక్టే. ఒక్కొక్కసారి మనం పాటైన ఈ సొసైటీలో, మనం పాటైన ఈ కమ్యూనిటీలో మన తత్వాన్ని కూడా మన చేతనే వదిలింపజేసేంత క్యారెక్టర్స్ని మన చుట్టూతా ఉంటూ ఉంటారు. అటువంటి క్యారెక్టర్స్తో మనం ఈ సొసైటీలో బతుకుతున్నప్పుడు ఎక్కడో చోట మనల్ని మనమే కోల్పోయాము. నిజంగా మాట్లాడుకుందాం. మనం కాదు బ్రతకలేకపోతున్నాంగా. మన తత్వాన్ని కూడా మనం విడిచిపెట్టి ముందుకు వెళ్ళిపోతున్నాం. ఎక్కడో చోట మనతో పరిచయం అయినప్పుడు అరే నేను కదా ఇది అనే ఆలోచన మనకి ఎక్కడో ఒక చోట వస్తూనే ఉంది. ఆ తత్వాన్ని మర్చిపోవద్దు. సింపుల్. ఆ తత్వాన్ని మళ్ళీ మళ్ళీ నిద్ర లేపండి. మీ 7s ఆర్ వెరీ బ్యూటిఫుల్ ఫ్రమ్ ఇన్సైడ్. మీకు జనరల్గా ఒక తత్వం ఉంటుంది, పక్క వాళ్ళకి దండేసే తత్వం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అది చేయకండి. మీ నిజతత్వాన్ని మీరు ఎప్పుడూ కోల్పోవద్దు. ఎవరినో మెచ్చుకోవాలి కదా అని చెప్పేసి అవతలాడికి దండేయడం, ఎవరినో మెచ్చుకోవాలి కదా అని వాడికి తందాన్ని పలకడం లాంటివి ఎప్పుడూ చేయొద్దు. 7 is a very unique and very spiritual number. ఇదివరలో మన ఇద్దరం మాట్లాడుకున్నారమ్మా, వారానికి 7 రోజులు, 7 జన్మలు, 7 సముద్రాలు, 7 ఋషులు, 7 లోకాలు, ఏమీ లేకుండానే 7 సంఖ్య ఇంత స్పెషల్ అయిందా? అటువంటి ఒరిజినాలిటీ ఉన్న నంబర్ని మీరు అవతల వాళ్ళ డెసిషన్స్ తీసుకుంటూ, అవతల వాళ్ళ ముఖ కవలికలు చూస్తూ ప్రవర్తిస్తూ, అవతల వాళ్ళ నిర్ణయాలకి మీరు తానతందాన పలుకుతూ, మీలో మీరు కోల్పోతూ, మిమ్మల్ని మీరే డిస్టెన్స్ చేసుకుని అవతల లోకంలో పడేసుకుని ఉంటే అయిపోయింది. అలాంటివి చేయొద్దు. రివైవ్ అంటే ఏంటి? మళ్ళీ వెనక్కి వచ్చేయండి. మీరేంటో మీరు దానిలోనే వెళ్ళండి. ఒకళ్ళ కోసం అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అది మీది ధర్మబద్ధమైన పద్ధతి అయితే మాత్రమే. ఓకే, రైట్. ఇక్కడ హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను మాట్లాడినవన్నీ కూడా మీకు వీటన్నిటికీ తావివ్వకుండా ఉన్నట్లయితే మీకు స్ట్రెస్, యాంగ్జైటీ ఈ సంవత్సరం ఉండవండి. ఆటోమేటిక్గా బీపీ పెరగదండి. ఆటోమేటిక్గా మందు జోలికి వెళ్ళరు. అంటే బిళ్ళలు, డాక్టర్లు ఇచ్చే బిళ్ళలు, మందు అంటే వేరే మంది. సో ఈ రకంగా కనుక చేసుకున్నట్లయితే మంచిది, ఆటోమేటిక్గా బాగుంటుంది. తర్వాత మీకు
ఇక్కడ హెల్త్ పరంగా మాత్రం ఒక్కటి నేను మర్చిపోకుండా దయించి నేను చెప్దాం అనుకున్నాను మీ అందరికీ కూడా, స్విచ్ బోర్డులు, స్విచ్లు, ఎలక్ట్రిక్ పనులు వీటికి జోలికి వెళ్ళొద్దు. ఎప్పుడూ మీకు అలవాటైన పనే, బట్ ఎలక్ట్రిక్ షాక్ కానివ్వండి, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ యొక్క షాక్ కానివ్వండి, ఒక జువ్వని లాగేయడం కానివ్వండి, ఈ సంవత్సరం మొత్తంలో ఏదో ఒక రోజు జరుగుతుంది. లేదా ట్రావెల్ చేసేటప్పుడు థండర్కి ఎఫెక్ట్ అవ్వడం కానివ్వండి, ఉరుములు మెరుపులకి ఎఫెక్ట్ అవ్వడం కానివ్వండి జరుగుతుంది. సో ఏం చేయాలి, అటువంటి సీజన్స్లో మనకి ఐఎండి వాళ్ళు ఏమైనా వాతావరణ సూచనలు ఇచ్చిన, వెదర్ కండిషన్స్కి వార్నింగ్ ఇచ్చిన టైమ్స్లో మాత్రం దయించి మీరు బయటికి వెళ్ళొద్దు. ఓకే, అవి మీరు చాలా చక్కగా పాటించినట్లయితే మీకు ఇంకా ఇతరోతర ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. ఆల్రెడీ స్పెషల్ హ్యూమన్ బీయింగ్స్ క్రియేటెడ్ బై గాడ్. ఎవరైనా న్యూరలాజికలీ యూర్ స్పెషల్ అంటే న్యూరలాజికల్ ఎయిల్మెంట్స్ ఎవరికన్నా ఉన్నాయి, కొంచెం డిఫరెంట్, స్లైట్లీ స్పెషల్, ఓవర్ బ్యూటిఫుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళందరికీ కూడా సింపుల్ థెరపీస్ ఉంటాయండి. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా నాతో మాట్లాడినట్లయితే నేను అవి మీకు చెప్తాను, లేదా సింపుల్గా మీ అందరికీ జెనరిక్గా ఒకటి మాత్రం నేర్పిస్తాను. పిల్లలకున్నా, పెద్దవాళ్ళకున్నా, ఎవరికైనా తోబుట్టువులకున్నా చక్కగా చేసుకోండి. డార్క్ రూమ్లో వాళ్ళని కూర్చోపెట్టండి, ఒక క్యాండిల్ జ్యోతి వెలిగించండి. ఆ క్యాండిల్ జ్యోతినే చూస్తూ ఉండమని చెప్పండి. కాసేపే, ఎక్కువసేపు వద్దు. మళ్ళీ కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసేంత వరకు వాళ్ళని కూర్చోబెట్టేయకండి సాడిస్టిక్గా. అక్కడే కూర్చోబెట్టేసి ఒక 1 minute అయినా సరే వాళ్ళు అంతే కాన్సన్ట్రేట్ చేయగలిగితే సంతోషం. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి చాలా వరకు ఆ న్యూరలాజికల్ డిస్టర్బెన్సెస్, న్యూరలాజికల్ ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్, వాళ్ళే కొట్టేసుకోవడం, వాళ్ళే గింజుకోవడం, ఇలాంటివి పోతాయి. వాళ్ళకి లైట్ కలర్స్ వేయండి, ఎల్లో కలర్ పూల మొక్కలు ఇంట్లో పెంచండి. వాళ్ళ న్యూరో సిస్టమ్ శాంతింపబడుతుంది. న్యూరో సిస్టమ్ ఎప్పుడైతే శాంతింపబడుతుందో, ఒక 7 అంటే 7వ తారీఖు పుట్టిన ఎవరికైనా సరే 9వ నంబర్ ఏమీ చెయ్యదు. సింపుల్, అంతే. అంతకు మించి మీ హెల్త్ పరంగా మీరు ఇంకా మిగతావి మహానుభావులు డాక్టర్స్ చెప్పిన ఆస్పెక్ట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ యూ కెన్ గో ఫర్ దెమ్. అటువంటి మెడిసిన్స్ అన్ని టైంకి వేసుకోండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోండి. నెక్స్ట్ హెల్త్ పరంగా ఇంకొక టిప్ చెప్తానమ్మా. 7 born ఎవరైనా ఉండి కన్సెప్షన్కి ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, బీ కేర్ఫుల్ దిస్ ఇయర్. ట్రై అండ్ పోస్ట్పోన్. అండ్ ఆస్ట్రాలజికల్గా కూడా ఒకసారి తప్పనిసరిగా చూపించుకోండి. ఒకవేళ ఆస్ట్రాలజికల్గా ఈ న్యూమలాజికల్ పర్సంటేజ్ని కనుక బీట్అవుట్ చేసేస్తే మేబీ దెన్ ఐ విల్ సే ఎస్. లేదు అంటే పోస్ట్పోన్ ఫర్ నౌ. చూపించుకునేంత వరకు పోస్ట్పోన్ ఫర్ నౌ. ఐ హ్యావ్ మై డౌట్స్ ఆన్ దిస్. యా, థ్యాంక్స్. ఆల్రెడీ కన్సీవ్ అయిపోయాం మాధవి, బేబీ ఇస్ డ్యూ. ఫెంటాస్టిక్. మెడిటేట్. నెక్స్ట్, గ్రే కలర్ అవాయిడ్ చేయండి. ఇన్ టోటాలిటీ గ్రే కలర్ అవాయిడ్ చేయండి. కుక్కలకి ఎక్కువగా ఫీడ్ చేయడానికి ట్రై చేయండి. స్ట్రీట్ డాగ్స్ ఎస్పెషలీ ప్లేట్లో అయినా సరే చపాతీ ముక్కలు, బ్రెడ్ ముక్కలు, బిస్కెట్ ముక్కలు ఏదో ఒకటి పెట్టండి. దయచేసి మట్టి మీద, రోడ్ మీద వేయకండి ప్లీజ్. ఓకే, నెక్స్ట్, ఫైనాన్సెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఇంపల్సివ్ డెసిషన్స్, తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఉద్యోగాలు మానద్దు. ఉద్యోగం పోయేంత వరకు మానద్దు. అంటే పోతుందా? పోయే అవకాశాలు కనబడుతున్నాయి. అలానే 7 పుట్టిన వాళ్ళందరికీ యావత్ ప్రపంచంలో పోతుందా అండి? పోదు కదా. రియలిస్టిక్గా ఆలోచించండి, బీ లాజికల్. ఇక్కడ ఆస్ట్రాలజికల్గా కూడా మీ దశలు కనుక చూసుకున్నట్లయితే అక్కడ నిజంగా కేతు మహాదశలు ఎవరికైనా జరుగుతూ, కేతు అంతర్దశలు జరుగుతూ, కేతు కుజ అంతర్దశలు జరుగుతూ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ హై. అంతే. వాళ్ళు మనకి కొత్త ఉద్యోగం వచ్చే వరకు మీరు మానేసి కూర్చోవడం ఎలాగో వచ్చేస్తుంది కదా, నాకేంటో అప్పుడు తెలుస్తుంది. దయచేసి మానద్దు. ఈ సంవత్సరం కాదు మనం గేమ్స్ ఆడాల్సింది ఉద్యోగాలతో, బిజినెస్లో మేము డొమైన్ మారుతాం మాధవి. నో, కంటిన్యూ. ఎక్కడ మారిపోద్దు, ఎక్కడ కొత్తిమీర వద్దు కూరల్లో. ఉన్న పప్పే నార్మల్గా అలాగే చప్పగా ఉంటే ఉంది, అదే తినేద్దాం. ఈ సంవత్సరం గట్టెక్కిచ్చేద్దాం, అయిపోతుంది. కొంచెం బ్యాలెన్సింగ్ గా ఉండాలి అయితే వీళ్ళందరూ. కొంచెం సింపుల్. అంటే ఒక రకంగా ఇందులో బ్యూటీ ఏంటంటే తెలుసా, ఇందులో మనం భయపడాల్సింది ఏం లేదు. ఓ రకంగా మనకి తొందరపాటుని అవాయిడ్ చేసే సంవత్సరం ఏదైనా నేర్పిస్తుంది. అవును, ఎక్కడైనా సరే. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అంతా నెక్స్ట్ ఇయర్ వాడచ్చు. ఈ తత్వాన్ని మనం మానేయాలనుకో, ఏ స్కూల్లో వెళ్ళి చేరుతాను చెప్పు.
మన అమ్మని నాన్నని పక్కన కూర్చొని తొందరపాటున ఎలా మానేయాలి, నువ్వు నాకు చెప్పు అంటే నీకు బుద్ధి లేదా అంటారు. అంతేనా? ఓ రకంగా ఆ ప్లానెటే ఎటర్నల్ గాడ్ గా మనకి నేర్పిస్తున్నప్పుడు ఇందులో మనం భయపడిపోవాల్సింది నిజంగా చెప్పాలి అంటే, ఎప్పుడైనా సరే కేర్ తీసుకోవాల్సిన అంశం జీవితంలో ఎప్పుడైనా వచ్చింది అని అంటే అది మనకి మంచి అని అర్థం. ఎందుకు ఆ టైంలో మనల్ని మనం కంట్రోల్ చేసుకున్న గుర్రానికి కళ్ళెం వేయదలుచుకున్నాం అనుకుంటే మంచిదేగా. చాలా నేర్చుకోవచ్చు కూడా ఆ టైంలో. సింపుల్ అండి, అంతకంటే పెద్దగా ఏం అవ్వదు. ఓకే, స్ట్రీమ్స్ మార్చుకోవద్దు, డొమైన్స్ మార్చుకోవద్దు, కొత్తదనానికి వెళ్ళొద్దు, ఉన్న దానిలో కంటిన్యూ అవ్వండి, మీ పని మీరు చేసుకోండి, అంతవరకే. అంతకంటే పెద్దగా ఏమీ అవ్వదు. కెరియర్ అండ్ బిజినెస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హెల్త్, మెడికల్, డాక్టర్స్ అందరినీ, ఇంజనీరింగ్ అందరినీ దృష్టిలో ఉంచుకుని కనుక చెప్పినట్లయితే డాక్టర్స్కి చాలా చాలా మంచి సంవత్సరం అండి. రీసెర్చ్ ఓరియంటెడ్గా చాలా మంచి పేర్లు వస్తాయి. డాక్టర్స్ ఎవరైనా రీసెర్చ్ చేస్తూ ఏదైనా కొత్తదనాన్ని తీసుకొచ్చే వాళ్ళు ఎవరైనా ఉండి రీసెర్చ్ ఆస్పెక్ట్స్లో ఉన్నవాళ్ళు, ఎస్పెషలీ డాక్టర్స్, మెడికల్ ఆఫీసర్స్ ఇన్ WHO, యూనిసెఫ్, వరల్డ్ ఆర్గనైజేషన్స్లో పనిచేసే ఏ డాక్టర్స్ అయినా కూడా, లేకపోతే రీసెర్చ్ సైంటిస్ట్ అయినా కూడా చాలా చాలా బాగుంటుంది. సైంటిస్ట్కి సోనే పే సుహాగా, ఎక్సలెంట్. మీ PhDs అవ్వలేదు, అయిపోతాయి, రాసి పెట్టుకోండి గోడ మీద, అయిపోతాయి, ఆటోమేటిక్గా అయిపోతాయి. మీ బర్త్డే కంప్లీట్ అయిన మరుక్షణం అయిపోతాయి. ఓకే, మరుక్షణం అంటే మళ్ళీ మరుక్షణం కాదు, పక్క రోజే ఫోన్ చేయకండి. రైట్. తర్వాత సర్జన్స్, ఇతరోతర ఫీల్డ్స్లో ఉన్న డాక్టర్స్ అందరికీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఎక్సలెంట్ డాక్టర్స్కి అయితే. ఇంజనీరింగ్, IT ఈ ఫీల్డ్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఫీల్డ్స్ కొంచెం కేర్ఫుల్. బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు, గో స్లో, నాట్ దిస్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ చెప్తా, అప్పుడు పెడదాం, ఇప్పుడు వద్దు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్, ప్రమోషన్స్ వస్తూ వస్తూ ఆగిపోతాయి. జోల్ట్ వస్తుంది మనకి బ్రెయిన్లో, ఎలక్ట్రిక్ షాక్ అంటే ఏంటి, ముందు మనం చెప్పుకున్నాం కదా, నిజంగా స్విచ్ బోర్డ్లో ఏళ్ళు పెట్టక్కర్లే, వార్త వచ్చినా చాలు, అంతే కదా. జోల్ట్ అంటే ఏంటి మరి, అంతే. సో ఆ రకంగా ఏమన్నా వస్తే స్టే కామ్, స్టే కూల్, నో ప్రాబ్లం. మన సంవత్సరం వస్తుంది, ఇబ్బంది లేదు, మనం కూడా రాణిస్తాం. ఈ సంవత్సరం మన ఇయర్ కాదు, సో నో ప్రాబ్లం. సో నెక్స్ట్ ఇయర్ మనం చెప్పుకుందాం మళ్ళీ చాలా చక్కగా. అంటే ఇయర్ బాగాలేదు మాది, బాగుంది, ఇబ్బంది ఏం లేదు, కాకపోతే స్లోగా వెళ్ళాల్సిన ఇయర్ ఇది, శాంతంగా ఉండవలసిన ఇయర్ ఇది, విద్య మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన ఇయర్ ఇది, రీసెర్చ్ మీద ఎక్కువ పెట్టాల్సిన ఇయర్ ఇది. అలా గనుక మీరు పెట్టినట్లయితే ఒక్కొక్క రోజు అయ్యో ఈ సంవత్సరం అయిపోతుంది అని భయపడతారు. లేదు అవ్వలేదు అని చింతలో ఉంటారు అని అనుకుంటే ఇంకా సరే, ఇంక చెప్పక్కర్లేదు. 325 ఎప్పటికీ అవ్వవు, 65 కూడాను. ఓకేనా? వాళ్ళు ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. ఫ్యామిలీ పరంగా చెప్పుకున్నట్లయితే బాగానే ఉంటుందండి, ఇబ్బంది అంటూ ఏమి లేదు. కేతు దశలు జరుగుతున్న వాళ్ళు, కుజ దశలు జరుగుతున్న వాళ్ళు ఎవరికైనా సరే ఒక రకంగా మీరు చేసిన కర్మల్ని బట్టి చూడండి. రాహు భగవానుడు, కేతు భగవానుడు వీళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళు అంటే సడన్గా ఇస్తారు, గెయిన్ అయినా లాస్ అయినా. ఓకే, సో మీ కర్మలు చాలా బాగుండి 7వ సంఖ్య మీరు లేదా కేతు నక్షత్రం మీరు, కర్మలు చాలా బాగున్నాయి. 7వ సంఖ్య రోజు పుట్టారు, కేతు నక్షత్రం, ఫ్యాంటాస్టిక్, కర్మలు చాలా బాగున్నాయి, సడన్గా ఇచ్చేస్తారు మీకు ఇవ్వాల్సింది. ఆయన ఎక్స్పెక్ట్ కూడా చేయరు, ఆ రకంగా ఇస్తారు. ఆయన తీసే గ్రహం కాదండి, తీస్తారు, ఖచ్చితంగా తీస్తారు. కానీ మన కర్మ బాగోకపోతేనే తీస్తారు, లేదా కేతు భగవానుడు ఇచ్చినట్టు ఎవ్వరూ ఇవ్వలేరు, ఇబ్బంది లేదు. రాహు ఇచ్చినట్టు కూడా ఎవరు ఇవ్వలేరు. సో బాగుంటుంది, ఇబ్బంది లేదు. ఫ్యామిలీ పరంగా కూడా చాలా బాగుంటుందండి. ఆల్రెడీ కన్సీవ్ అయి ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం ఛాన్సెస్ ఆర్ కొడుకులు పుట్టడానికి. బట్ ద సేమ్ టైం కన్సెప్షన్స్లో కొంచెం స్లోగా ఉంటుందని అని చెప్పాను నేను. చూపించుకోండి ఒకసారి దశలు, ఆ తర్వాతనే ప్లాన్ చేయండి. ఎక్కడ కుజకేతువులు లేకపోతే, ఆ కాంబినేషన్స్ లేకుండా ఉంటే మంచిదే. లేకపోతే ఇంకా ఇతరోతర ఆస్పెక్ట్స్ కూడా నేను చూస్తాను కాబట్టి అటువంటి ఆస్పెక్ట్స్ లేకుండా, అంటే సేఫ్గా బేబీస్ హెల్దీగా బాగున్ అవ్వడానికి, అంత అయిపోయిన తర్వాత మనం చేసేది ఏం లేదు కదా. సో ఆ రకంగా మీరు కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. రూట్ వెజిటబుల్స్ ఎక్కువ తినాలరమ్మా. భూమి కింద నుంచి వచ్చే అండర్ గ్రౌండ్ వెజిటబుల్స్, లీఫీ గ్రీన్స్ కూడా ఒక రకంగా పర్వాలేదు, కానీ కొన్ని లీఫీ గ్రీన్స్ అండర్ రూట్ వస్తాయి. లైక్ టర్నిప్స్ కానీ, క్యారెట్స్ కానివ్వండి, దుంపలు కానివ్వండి, కంద కానివ్వండి, చామదుంప, బంగాళదుంప ఇలాంటివి ఎక్కువగా తింటూ ఉండండి. పులుపు తీపి కలిపి తినాలనిపిస్తుంది బాగా మీకు ఈ సంవత్సరం, తినండి, ఇబ్బంది లేదు. ఒక్క పూట అయినా సరే నేల మీద కూర్చుని భోజనం చేయడానికి అలవర్చుకోండి. బుధవారం గణేశుడి ఆరాధన మీకు చాలా చాలా ఇంపార్టెంట్. బుధవారం రోజు గణేష్ భగవానుడికి దూర్వ సమర్పించండి. దూర్వ అంటే
గడ్డిపోచ, అది గ్రాస్ ఎలా ఉంటుందంటే 3 ఉంటాయి అన్నమాట, 3 పిలకలు ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ కొయ్యకండి. బీ షూర్ ఎక్కడి నుంచి తెస్తున్నారు అని శుభ్రంగా కడగండి, దాన్ని శుభ్రంగా శుద్ధి చేయండి, ఆ తర్వాతనే భగవానుడికి అర్పించండి. మీరు పెంచిందైతే ఇంకా బెటర్, మీ ఇంట్లో ఉన్నదైతే బెటర్. బెల్లం ముక్క అయినా పెట్టండి, లేదా ఉండ్రాలు సమర్పించండి బుధవారం, మంచి జరుగుతుంది. శుభం భూయాత్.